హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాంతి హోమ్ మేకర్. ఈరోజు మన రెసిపీ ఉలవలతో చాట్. ఈ ఉలవలు ఆరోగ్యానికి చాలా మంచివి, వెయిట్ లాస్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇది ఎలా చేయాలో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ వీడియో. ముందుగా ఈ ఉలవలు తీసుకొని ఒక రాత్రి అంతా నానబెట్టుకోవాలి. ఇలా నానిన తర్వాత వీటిని ప్రెషర్ కుక్కర్లో వేసి ఒక కప్కి 2 కప్పులు వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఇలా 4 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత తీసి ఇలా చక్కగా మెత్తగా ఉడికిన ఈ ఉలవల్ని పక్కన ఉంచుకొని స్టవ్ మీద ఒక బాణీలు పెట్టుకోవాలి. దీనిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 5-6 వెల్లుల్లిని దంచుకొనైనా వేసుకోవచ్చు, లేదంటే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకునైనా వేసుకోవచ్చు. 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మినపప్పు, 4 పచ్చిమిరపకాయలు సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇవన్నీ చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో 2 ఎండుమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇలా బాయిల్ అయిన ఈ ఉలవల్ని స్ట్రైనర్లో వేసుకొని ఇలా వాటర్ అంతా పోయిన తర్వాత వీటిని పోపు వేసుకోవాలి. ఈ వాటర్ కూడా వేస్ట్ అవ్వకుండా దీనిని రసం చేసుకోవచ్చు, లేదంటే అలా తాగేసినా పర్వాలేదు. ఇవి ఇందులో వేసుకొని ఇవంతా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా చక్కగా ఇవంతా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా కొంచెం సాల్ట్ వేసుకొని కొద్దిగా గరం మసాలా పొడి వేసుకోవాలి. ఇది ఫ్లేవర్ కోసమే. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని చక్కగా మొత్తం కలుపుకోవాలి. ఇంతేనండి, ఇది ఇలా ఫ్రై అయినప్పుడే మంచి స్మెల్ వస్తుంది. ఈ ఉలవల చాట్ రెడీ అయింది. ఇది రుచి చాలా బాగుంటుంది. కిడ్నీ సమస్యలు ఉన్న దగ్గు, జలుబు ఇవన్నీ కూడా దూరం చేస్తుంది. షుగర్ పేషెంట్లకు అయితే మంచి ఔషధం అనే చెప్పాలి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ ఉలవల్ని చారు కూడా పెట్టుకుంటారు, అది చాలా బాగుంటుంది. ఇలా సర్వ్ చేసుకొని ఆనియన్స్తో గార్నిష్ చేసుకొని నిమ్మరసం పిండుకొని తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎంతో టేస్టీ ఈ ఉలవ చాట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిగా చిన్న సలహా, నచ్చితే ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. మనకు దాన్ని చూసే మనసు ఉండాలి, అభినందించే గుణం ఉండాలి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.